హలో అండి. ఈ రోజు మన క్లాస్ లో ఏంటంటే ఆప్షన్ చైన్ ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఆప్షన్ చైన్ ఉపయోగాలు. సో జనరల్ గా ఏంటంటే ఆప్షన్ చైన్ ఏంటి, ట్రేడర్లు కానీ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన సాధనంగా అయితే మనకైతే ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ చైన్ అనేది ఒక ముఖ్యమైన సాధనంగా అయితే మనకైతే ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఒక అండర్లైంగ్ అసెట్. అంటే అండర్లైంగ్ అసెట్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం, స్టాక్ లేదా ఇండెక్స్ కోసం అందుబాటులో ఉన్న అన్ని కాల్ మరియు పుట్ ఆప్షన్ లో వ్యవస్థీకృత రూపంలో చూపిస్తుంది. ఓకే, అన్ని కాల్ మరియు పుట్ ఆప్షన్లలో వ్యవస్థీకృత రూపంలో చూపిస్తుంది. దీనికి ముఖ్యమైన ఉపయోగాలు ఏంటనేది అసలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ భావనను అర్థం చేసుకోవడం. మార్కెట్ భావనను అర్థం చేసుకోవడం అంటే ఏంటి, కాల్ ఏదైతే ఉందో కాల్ మరియు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ను పరిశీలించడం ద్వారా ట్రేడర్ లో మార్కెట్ పెరుగుదల అంటే బుల్లిసా లేదంటే బేరియస్ ద్వారా గేజ్ చేసుకోవచ్చు. అంటే కాల్ మరియు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ను పరిశీలించడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మార్కెట్ బుల్లిస్ గా ఉందా లేదంటే బేరియస్ గా ఉందా అనేది తెలుస్తుంది. ఎక్కువ కాల్ ఓఐ ఉంటే మార్కెట్ ఆప్టిమిస్టిక్ అని, ఎక్కువ పుట్ ఓఐ ఉంటే మార్కెట్ పెసిమిస్టిక్ అని సూచిస్తుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఎంపిక సరైన స్ట్రైక్ ప్రైస్ ఎంపిక. జనరల్ గా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడర్లు తమ ట్రేడింగ్ వ్యూహాలను తగిన స్ట్రైక్ ప్రైస్ నిర్ణయించడానికి ఆప్షన్ చైన్ ఉపయోగిస్తారు. అంటే ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లేదా హెడ్జ్ కోసం సరైన స్ట్రైక్ ప్రైస్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతుందో స్ట్రైక్ ప్రైస్ ను దేనికోసం మనం డిసైడ్ చేసుకోవచ్చు అంటే, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి ఒకలాంటి స్ట్రైక్ ప్రైస్ ఉంటాయి, హెడ్జింగ్ కోసం ఇంకొక స్ట్రైక్ ప్రైస్ అనేది అయితే మనం తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి లిక్విడిటీ అంచనా. అంటే బిడ్, ఆస్క్, వాల్యూమ్, ఓఎల్ ద్వారా ఏంటంటే ఆ ఆప్షన్ యొక్క లిక్విడిటీని మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీ ఉన్న ఆప్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల సౌలభ్యాన్ని మరియు తక్కువ స్లిప్పేజ్ అయితే ఇస్తుంది. సో లిక్విడిటీ ఎక్కువ ఉన్న వాటిని మనం ట్రేడ్ చేయడం అనేది అయితే బెటర్ గా ఉంటుంది. అంటే ట్రేడింగ్ చేయడం వల్ల సౌలభ్యాన్ని మరియు తక్కువ స్లిప్పేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి వాలటైలిటీ అంచనా. వాలటైలిటీ అంచనా అంటే ఇంప్లైడ్ వాలటైలిటీ ఐవీను పరిశీలించడం ద్వారా ఆ ఆప్షన్ యొక్క రిస్క్ మరియు సంభావ్య ధర మార్పుల్ని గేజ్ చేయవచ్చు. ఇంప్లైడ్ వాలటైలిటీ పరిశీలించడం ద్వారా ఆప్షన్ యొక్క రిస్క్ మరియు సంభావ్య ధర మార్పుల్ని గేజ్ చేయవచ్చు. అండ్ మనకి ట్రేడింగ్ అవకాశాలను గుర్తించడం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ అవకాశాలను గుర్తించడం. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ స్థాయిలు మరియు షార్ట్ టర్మ్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి ఒక ఆప్షన్ యొక్క రోడ్ మ్యాప్ లాంటి పాత్ర అనేది పోషిస్తుంది. ఓకేనా, మనం ముఖ్యంగా ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మనం ఆప్షన్ చైన్ ద్వారా మనకి తెలుస్తుంటది. అంటే ఇది ట్రేడర్ కు నిర్ణయాలు తీసుకోవడంలో మరియు రిస్క్ నిర్వహణలో అయితే సహాయపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ మార్కెట్ విశ్లేషణ, ట్రేడింగ్ వ్యూహాలను రూపొందించడం మరియు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఒక సమగ్ర సాధనంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా అంటే మనకి ఆప్షన్ చైన్ వల్ల ఎన్ని ఉపయోగాలు అనేవి అయితే ఉన్నాయి. ఓకే, ఇది ఈ రోజు మన క్లాస్. థ్యాంక్ యూ.